ట్రయోటైల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా బాబుకి 3rd మంత్ ఫోటోషూట్ చేయబోతున్నాము. ఏదో నార్మల్గా అట్లా చేసేద్దాం అనుకున్నాం కానీ ప్రాసెస్ మాత్రం పెద్దదేనండోయ్. ఓకే, గెస్ వాట్? షర్ట్ చూపిస్తున్నా కదా, షర్ట్ పైన ఏమున్నాయి? స్నేల్స్ ఉన్నాయి. సో స్నేల్ థీమ్ అని చెప్పేసి అనుకున్నాము. స్నేల్ థీమ్ అనుకుంది నేను కాదు, యాక్చువల్గా మా పాప ఇంకా మా చెల్లి అనుకున్నారు. సరే ఓకే, కంటిన్యూ చేద్దాము, ఎప్పుడు ఇట్లా సింపుల్గా చేయడం ఎందుకులే, ఆల్రెడీ 2nd మంత్ ఫోటోషూట్ కూడా జస్ట్ అట్లా ఫ్రూట్స్ పెట్టి చేసేసినాం కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ 3 నెంబర్ కూడా మేము ఫ్రూట్తోనే రాస్తున్నాము. ఆ ఫ్రూట్ ఏంటో మీకు కనిపిస్తుంది కదా, వెయిట్ చేయండి. సో ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని స్నేల్ బొమ్మ గీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంత మంచిగా వచ్చింది. నాకు అసలు బొమ్మలు గీయడమే రాదు. సరే ఇట్స్ ఓకే, బాగానే వచ్చింది కదా అని చెప్పేసి కంటిన్యూ అయిపోయినాము. ఆ కార్డ్బోర్డ్ కూడా చూడండి, అసలు ఎంత ఎతికితే ఒకటి దొరికింది, అది కూడా ఒక డెడ్ స్టేజ్లో ఉందన్నమాట. సరే ఎనీహౌ, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రియేట్ చేయడమే కదా మన పని. ఈ ప్రాసెస్లో మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఎనీహౌ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా సూపర్ వచ్చింది. దీనికి మాత్రం ఇంట్లో ఉన్నాయే యూజ్ చేసినామండి. వాటర్ కలర్స్ అయ్యి ఉండొచ్చు, అక్రిలిక్ పెయింట్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ టిష్యూ పేపర్, ఫెవికాల్, ఇంకా చాలా వాడినాము. క్రియేటివిటీ అంతా వాడి ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చినాము. కానీ పొద్దున స్టార్ట్ చేసే ఈవినింగ్ అయింది ఇదంతా చేసేసరికి. కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే ఏం కాదు, మధ్యలో మా అల్లరి, మా ఏమంటారు మాట్లాడుకోవడము, నాన్ స్టాప్ నవ్వులు ఇవన్నీ అయ్యేసరికి ప్రాసెస్ లెంతీ అయిపోయింది. అదంతా పెట్టలేదు, ఓన్లీ ప్రాసెస్ మందమే పెట్టినా అనమాట వీడియో. సో ఇది మా చెల్లి ఏదో వీడియోలో చూసిందంట ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్. సో టిష్యూ పేపర్ని వాటర్ కలర్లో మిక్స్ చేసి దాన్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా తీసుకొని సో కార్డ్బోర్డ్కి మొత్తం ఫెవికాల్ అంటేసి మెల్లమెల్లగా చేస్తుందన్నమాట. మీరే చూడండి ఆ కైండ్ ఆఫ్ ఆర్ట్ని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. సో ఇది చూసినాను, ఇట్లా చేద్దామని చెప్పేసి అంటే చేస్తున్నాం అన్నమాట. సో ఫైనల్లీ డెకార్ అయితే అయిపోయింది. మేము చేసిన 2 స్నేల్స్ అట్లా పెట్టేసినాము అండ్ 3 నెంబర్ ఏమో అల్లా నేరేడు పండుతోని రాసినాం కదా. మా ఓడు ఒక మంచి నాప్ వేసి లేచిండనమాట. సో లేచిన తర్వాత నేను వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా మీకు స్నేల్స్ షర్ట్, ఆ షర్ట్ వేసేసిన. చెప్పొద్దు అనొద్దు కానీ అసలు ఎంత దిష్టి తగులుతుందో ఏమో అనిపిస్తుంది. ఏమనంటే ఎంత క్యూట్ ఉన్నాడు కదా అసలు. ఆ పక్కన ఆ బేబీ స్నేల్, మామ్ స్నేల్ అట్లా వెళ్తున్నాయి అండ్ పక్కన బ్లాక్ ఫ్రూట్స్ తోటి డిజైన్ చేసిన తర్వాత చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. వేసి మినిమం ఒక 5 ఫోటోలన్నా తీసినానో లేదో అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసిండు. మొత్తం ఆగం పట్టించిండు, మొత్తం బెడ్షీట్ అంతా ఖరాబ్ చేసేసిండు. సరే ఇట్లా కాదు, మళ్ళీ వీడిని ఒక నాప్ వేసినాకనే వీడియో తీయగలుగుతామని చెప్పేసి చాలా లేట్ అయింది. సో పండుకోబెట్టిన తర్వాత పైన ఇట్లా ఫ్లవర్స్ లాగా కూడా అరేంజ్ చేసిన తర్వాత లుక్ అనేది వేరేగా వచ్చింది. మా హస్బెండ్ వచ్చి 3 ఎందుకు ఇట్లా రాసిరు, ఇట్లా ట్రై చేయండి అని చెప్పేసి అన్నారనమాట. ఇట్లా ట్రై చేసినాము, ఇట్లా కూడా మంచిగా ఉండే. అరే అట్లా చేతిలో క్యూట్గా కాళ్ళలోనే రెడ్ పండు పట్టుకొని అసలు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. సో ఈ థీమ్ మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా ట్రై చేసి చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రయోటైల్స్ అండ్ టాక్స్.